ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సాయి విశ్వేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత భవిష్యత్ పొందాలని కోరారు. విద్య ద్వారానే భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అతి సరోజ మాట్లాడుతూ ముఖ్యంగా విద్యలో యువతులు ప్రతిభను కనబర్చాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు మంచి అవకాశాలు కల్పిస్తున్నందున ఉన్నత విద్యను అభ్యసిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని ఆమె అన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించాలనే ఉద్దేశంతో ప్రతిభ పురస్కారాలను ఇస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు విశ్వేశ్వర శర్మ తెలిపారు. విద్యార్థులకు పురస్కారాలు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కన్వీనర్ సాయి ప్రసాద్, కార్యదర్శి అశోక్ రావు, సభ్యులు నారాయణరావు పాల్గొన్నారు. సాయి విశ్వేశ్వర చారిటబుల్ ట్రస్ట్ని మీ అందరి తరఫున వారిని అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రతిభ పొందిన విద్యార్థుల్ని వారికి ప్రతిభా సర్టిఫికెట్లు, దానితోటి విశ్వేశ్వర శర్మ గారి వారి కుటుంబం ట్రస్ట్ ద్వారా అంటే చిన్న పారదర్శక పెద్ద చిన్న అన్న కానీ వాళ్ళని ఇంకా ఎంకరేజ్మెంట్ చేయడానికి ఒక దిక్కు సర్టిఫికెట్, మన దిక్కు కాస్త కోసం క్యాష్ అవార్డు కూడా ఇచ్చిన సందర్భాలు ఉద్దేశం వల్ల వారి ఉద్దేశం వల్ల ఏ రకంగా ఉంటుందంటే ఇంకా భవిష్యత్తులో అందరూ బాగా కష్టపడి వస్తే మాకు కూడా ఇలాంటి ప్రతిభ సర్టిఫికెట్ ఉంటారు. మమ్మల్ని కూడా నలుగురు సమక్షంలో మాకు ఇలాంటి అవార్డ్స్ ఇస్తారనే ఆలోచనతో వారు పెట్టుకున్న సందర్భాలు. ఒకటి, వారు మీటింగ్ పెట్టారు, 20,000 ఖర్చు చేశారు, చాలా అభినందనీయులు. కానీ 20,000 కూడా సందర్భం కాదు. ఏదైతే ఇలా తీసుకున్న వాళ్ళు నేను కూడా 10 మందిలో ఇలాంటి సర్టిఫికేట్ తీసుకోవాలని ఆలోచన ఉంటుంది. ఆ రకంగా తల్లిదండ్రులు కూడా ఆ రకంగా ఆలోచన ఉంటుంది. మరి ఈ ట్రస్ట్ని మరొకసారి అభినందిస్తూ భవిష్యత్తులో ఈ ట్రస్ట్ ఇంకా మరింత అభివృద్ధి కావాలని, దానికన్నా మొదలు ఈ ట్రస్ట్లో ఎవరైతే ఉన్నారో భగవంతుని కోరేదల వారి వారి రంగాల్లో బాగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఉద్యోగులతో ఇంకా ఉన్నత పదవులు రావాలి, వేరే రంగంలో ఉన్న కూడా వారి రంగాల్లో వృద్ధి కావాలి. ఆ వృద్ధితో 4 రూపాయలు సంపాదించే డబ్బును ఈ రకంగా మన ప్రజాసేవకు ఇలాంటి సేవకు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ అవకాశం. అలాగే వేదిక ముందు ఉన్న వాళ్ళు ఈరోజు పురస్కారాలు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా నిజంగా చాలా అభినందనీయం. ఎందుకంటే ఇవన్నీ కార్యక్రమం చేయడం వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేసినట్టు అయింది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రతిభ అందుకున్న ఈ స్టూడెంట్సే కాకుండా మేము ఇలాంటి ప్రతిభలు తీసుకోవాలనే ఆలోచన మిగతా స్టూడెంట్స్కి రావాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్దలకందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మన మంచిర్యాల జిల్లా మొత్తం కూడా ఆడపిల్లలకి ర్యాంకు చాలా ఎక్కువగా ఉంది. అలాగే ముందు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మహిళలను ఉద్దేశించి ఆడపిల్లలను ఉద్దేశించి ఎటువంటి పథకాలు తీసుకొస్తున్నారో అవన్నీ కూడా ఎటువంటి పురస్కారాలకు సంబంధించినవి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా చదివి పైకి వచ్చిన పిల్లలు జీవితంలో ఇతరికి పాఠాలు నేర్పేంత విధంగా ఎదగాలని, ముందు భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో మంచి స్టేటస్లో ఉండాలని నేను కోరుకుంటూ అత్యధిక స్థితిలోకి వెళ్ళాలి. ఆ సరస్వతి మాత యొక్క కటాక్షం ఎప్పుడు వాళ్ళ మీద ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ అవార్డ్స్ను మాకు యథోచితంగా చిన్న క్యాష్ అవార్డు, తర్వాత అదేవిధంగా ప్రతిభ పురస్కార ప్రశంసా పత్రాన్ని కూడా మేము అందజేస్తూ ఉన్నాం. అందుకని ఇంకా ముందుకు వచ్చి జిల్లా ర్యాంకులోనే కాకుండా స్టేట్ ర్యాంకులో అత్యధికంగా ముందుండాలని కోరుకుంటూ మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డుకు చెందిన 200 మంది యువకులు, మహిళలు
మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం మంచిర్యాలలోని 13వ వార్డుకు చెందిన యువకులు, మహిళలు ర్యాలీగా వెళ్లి ప్రేమ్సాగర్ రావు నివాసం వరకు చేరుకున్నారు. ఆయన ఇంటి ముందు బాణసంచాలు కాల్చి కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రేమ్సాగర్ రావు, ఆయన సతీమణి కొక్కిరాల సురేఖ కాంగ్రెస్ కండువాలను కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తనపై విశ్వాసం ఉంచి పార్టీలోకి వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందనడానికి ఈరోజు పార్టీలో చేరిన వారు నిదర్శనమని అన్నారు. మంచిర్యాల పురపాలక సంఘం పాలకవర్గం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ప్రజల సమస్యలు తప్పకుండా పరిష్కారమవుతాయని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి వచ్చే ఎన్నికల్లో విజయంకు వెన్నుదన్నుగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సురేఖ, మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పడాల మాధవి, నాయకురాలు హేమలత, కాంగ్రెస్ నాయకులు సుంకి సత్యం, బుద్దార్తి రామచందర్, బాకం నాగేష్, సులేమాన్, సత్తార్, కొత్త జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వాటి నుంచి వెళ్ళి సతీష్ మరియు నారాయణ మిగతా నాయకత్వం ద్వారా దాదాపు 200 మంది పురుషులు మరియు మహిళలు అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున, మంచిర్యాల నియోజకవర్గం తరఫున, నా తరఫున అందరికీ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు అందరికన్నా మొదలు గ్రహించి సంవత్సరం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలను పరిష్కరించుకుందాం ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. ఖచ్చితంగా మీ బాటల ఈ నియోజకవర్గం కాకుండా మంచిర్యాల జిల్లానే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఈ బాటలో పయనించి ఈ బాటలో మీ ఎంబడొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడంలో ఒక ఇంపార్టెంట్ విశిష్టమైన పాత్ర మీరు పోషిస్తారని తెలియజేస్తూ అందరూ చేయనందుకు మరొకసారి అభినందిస్తున్నా, మరి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. మిత్రులు సతీష్ గారు, నారాయణ గారు చెప్పారు 3 సమస్యలు. నేను ఒకటి మంచినీళ్ళ సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇంకోటి ట్రైన్స్ సమస్య. ఈ నాలాలు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, మంచినీళ్ళ సమస్య కానివ్వండి, ఖచ్చితంగా మీకు లేకపోతే మంచినీటి సమస్య అయితే మున్సిపాలిటీ మొత్తానికి చేయాల్సిన పని ఉన్నది. తప్పకుండా ఈ కార్యక్రమాలు ఏదైతే మీ సమస్యల్లో ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిగా మీ సమస్య పరిష్కరిస్తారని మీ అందరూ చెప్తున్నాం. ప్రేమ్సాగర్ రావు కాంగ్రెస్ వర్గంలో మేము జైన్ కావడానికి కారణం ఏంటంటే మా బస్తీ సమస్యలు బాగున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తర్వాత అందరం ఎన్నో విధాలుగా వచ్చినాయి, కానీ మా సమస్యలు తీరగానే ఈరోజు బస్తీ వాళ్ళం అందరం అనుకొని 200 మందితోటి 13వ వార్డు నుంచి ప్రేమ్సాగర్ వర్గంలో మేము జైన్ అవ్వడం జరిగింది. దాన్ని మాకు ఆయన నమ్మకం ఇంతకుముందు చేసినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చేసినటువంటి కళ్ళతో చూసినాం, చెవులతోటి ఉన్నాయి కాబట్టి దాని సందర్భంలో మేము ఆయన ఆదాయంలో చేరడానికి వచ్చినాం. ఇక ముందు కూడా దాన్ని వెళ్ళ మేము ఆయనకు కృషి చేయడానికి మేము. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని మేదరివాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో పుస్తకాలను అందజేశారు. ఆదివారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల విలువగల నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ నేతలు మాట్లాడుతూ విద్యార్థులకు తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో చిరు సహాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సహకారంను మార్వాడి యువమంచ్ అందిస్తుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ నేతలు నీలేష్ కచ్చాల్, ప్రేమ్సా లడ్డా, మనోజ్ బంగ్, నీలేష్ రెన్వా, రాజేష్, మనీష్, డాక్టర్ జై కిసాన్, నీలేష అగర్వాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోదావరి, ఉపాధ్యాయుడు అడిచెర్ల సాగర్ పాల్గొన్నారు. చివరి
ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో స్కూల్లో ఇక్కడ వచ్చి పాఠ్య సామాగ్రి స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు కొన్ని రోజుల ముందు కూడా ఇక్కడ మన గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో కూడా స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అదే సెకండ్ రౌండ్లో ఇక్కడ ఈ వైశ్య భవన్ పక్కన ఉన్న ఈ స్కూల్లో ఇక్కడ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో. అయితే ఇలాగనే ఇప్పుడు మనకందరికీ తెలుసు అకాడమిక్ సెషన్ స్టార్ట్ అయింది అన్ని స్కూల్స్లో. అయితే మార్వాడి యువ మంచ్ బ్రాంచెస్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఇలాగనే ప్రతి చోట్ల ఈ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కొన్ని ప్లేసెస్లో బ్యాగ్స్ కానివ్వండి, నోట్బుక్స్ ప్లస్ షూస్, యూనిఫామ్స్ ఎన్నో ఇచ్చడం జరుగుతుంది. అయితే స్టూడెంట్స్ మన ఎన్నో అంటే గవర్నమెంట్ ఎయిడ్స్ వస్తున్నాయి, అయినా కూడా కొన్ని ప్లేసెస్లో ఈ సరి అయిన నోట్బుక్స్ కానివ్వండి కొన్ని మెటీరియల్ వాళ్ళకు లభించదు. అయితే అదే మార్వాడి యువ మంచ్ ఒక ధ్యేయం ఏంటంటే ఇక్కడ ఏం అవైలబిలిటీ ఉండలేదు, అక్కడ చిన్న ప్రయత్నం చేసి మార్వాడి యువ మంచ్ ఎప్పుడు ఇలాగనే సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ఈ సేవా కార్యక్రమంలో ఈరోజు కూడా ఇక్కడ ఈ స్కూల్లో ఈ పిల్లలకి వాళ్ళకు ఈ स्टडी मटेरियल इव्वడం జరుగుతుంది. शाखा द्वारा इस वर्ष एक नया कार्यक्रम आरंभ किया गया है। इस कार्यक्रम के अंतर्गत जिन जिन स्कूलों में जो गरीब बच्चे हैं, जो पुस्तकें तो उन्हें और यूनिफॉर्म्स सरकार से फ्री में मिल रहे हैं, परंतु जो लिखने के लिए नोटबुक्स होना है, पेन होना है, पेंसिल होना है और रबर शार्पनर होना है, उनकी व्यवस्था एक छोटा सा प्रयत्न मारवाड़ी युवा मंच ने इस वर्ष आरंभ किया है। उसका ये उद्देश्य है कि जो भी गरीब बच्चे हैं जिनके माता पिता किसी कारण से उन्हें यह बुक्स दिलाने में असमर्थ है, तो उसे उन्हें उनकी कमी ना रहे, उनके पढ़ने में कोई दिक्कत ना आए और शिक्षा का जो ग्रहण करने का है वह उसे अच्छे से अच्छे शिक्षा सभी हमारे भारतीयों को मिले। इसी को उद्देश्य को आगे रखकर मारवाड़ी युवा मंच ने इस जून महीने में ही उन्हें बुक्स देने का निर्णय लिया और गत महीने में जेडपीएसएस गर्ल्स स्कूल में लगभग 70-80 बच्चियों को बुक्स फ्री में बांटे गए और उसी श्रृंखला के अंतर्गत इस बार यहाँ पर मेजरवाड़ा गवर्नमेंट प्राइमरी स्कूल में यहाँ की प्रधानाध्यापिका कार्यक्रम को सेवा भाव को आगे लेकर जाए, क्योंकि जब हमारे मन में सेवा भाव रहता है तो देश में कोई भी छोटा बड़ा नहीं रहता है, जाति पाति की समस्या नहीं रहती है, सब लोग आपस में मिलजुल कर रहते हैं और जब देशवासी सब मिलजुल कर रहते हैं तो देश भी आगे बढ़ता है और हमारा देश भी महान बनता है। तो आप सभी को पुनः एक बार नव शैक्षिक वर्ष की हार्दिक शुभकामनाएं और आप सभी से यह मारवाड़ी युवा मंच आशा करता है। తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ ను వర్తింపజేయకుంటే పాఠశాలను మూసివేయడానికి వెనకంజ వేయమని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం హెచ్చరించారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంకు మంచిర్యాల, కొమరంభీం జిల్లాలకు చెందిన గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. ప్రభుత్వ విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులు సమానమేనని ప్రభుత్వం గుర్తించి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఆమోదింపజేయాలని ఉపాధ్యాయులు కోరారు. తమ సమస్యలను పెడచెవిన పెడితే పాఠశాలలను మూసివేసి నిరసన పాటిస్తామని వారు స్పష్టం చేశారు. 1975వ సంవత్సరంలో రాష్ట్రపతి ఉమ్మడి సర్వీస్ కిందకు వస్తారని ఉత్తర్వులు జారీ చేశారని వారు గుర్తు చేశారు. 1988 ఫిబ్రవరి 2వ తేదీన కూడా విద్యాశాఖ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని ఉత్తర్వులు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు వర్తిస్తాయని ఉత్తర్వులు జారీ చేశారని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి సర్వీస్ నిబంధనను అమలులోకి తెస్తున్నందున ప్రభుత్వం తమను కూడా ఉమ్మడి సర్వీస్ కిందకు తీసుకురావాలని వారు కోరారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేసే నిరసన కార్యక్రమాలకు విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించాలని వారు విన్నవించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘం నాయకుడు నైతం లక్ష్మారెడ్డి, జ్ఞానేశ్వర్, పున్నంచంద్, మీనారెడ్డి, పాండు, మాధవి శంకర్, గోపాల్ రెడ్డి, యాదయ్య, మహేశ్వర్ రెడ్డి, గోపాల్, కిషన్ రావు,
ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గారికి అందరంగా ఉంటుంది. తర్వాత సిటీకి వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఇతర కార్యక్రమాలు చర్చించుకుంటాం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు కల్పించబోయే ఉమ్మడి సర్వీసు నిబంధనలో గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులను కూడా కలపాలి అని చెప్పి గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలోని విద్యాశాఖ ఉపాధ్యాయులకు 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. అదేవిధంగా 1975లోనే ప్రభుత్వ ఆధీనంలోని గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు కూడా రాష్ట్రపతి ఉత్తర్వులు 1975లోనే వచ్చినాయి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 32 ద్వారా గిరిజన సంక్షేమ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలే అని చెప్పి 2/2/1988లోనే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 1656 మెమో ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు వర్తించే అన్ని ఉత్తర్వులు గిరిజన సంక్షేమ పాఠశాలలకు కూడా వర్తిస్తవి అని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి మంచిర్యాల జిల్లా TWTU అధ్యక్షులు శ్రీ నైతం లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో కార్యసాధన కమిటీగా ఏర్పాటు చేసి పోరాట సమితి ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి వచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు మరి ఉపాధ్యాయులందరికీ కూడా TWTU జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. నేడు మరి సర్వీస్ రూల్స్ విషయానికి వస్తే మనం 1975లోనే రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించుకొని మరి ఆ రోజే మనం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తించబడినటువంటి మనని మరి నిన్న మొన్న వచ్చినటువంటి మిత్ర సంఘాల ఉపాధ్యాయులు అయితేనేమి వివిధ రంగాల నుంచి చూస్తే మరి మన మీద కక్ష కట్టి ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు వస్తే మరి మాకు నష్టం జరుగుతుందనే ధోరణిలో వాళ్ళు మరి మనలో వెనుకకు పంపడానికి అలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మరి మనము అవసరమైతే మనకు ఉన్నటువంటి మరి ఇదే విధంగా మంచిర్యాల జిల్లాని ఆదర్శంగా తీసుకొని వివిధ జిల్లాలో అయితే అన్నీ కూడా ముందుకు వచ్చి మరి ప్రతి ఒక్కరు కూడా మన కార్యాచరణ తయారు చేసి అవసరం అనుకుంటే మరి మూకుమ్మడిగా మనం స్కూళ్ళని కూడా మూసివేసి మన ఉమ్మడి సర్వీస్ రూల్స్ను సాధించుకోవడానికి మనం నడుము బిగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారికి ఉన్నటువంటి ప్రమోషన్స్ కూడా మాకు అందరికీ ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ కల్పించవలసిందిగా అందరినీ కూడా వివిధ ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ కూడా మేము కోరడం జరుగుతుంది. నేటి వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.